వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు నేను మీకు ఇంకొక గ్రాండ్ డిజైన్ చూపిస్తానండి. గ్రాండ్గా అంటే సింపుల్గా ఉంటుంది. ఒక బోర్డర్ లైన్ లాగా అయితే చేశాను. దీనికోసం నేనైతే సిల్క్ థ్రెడ్ వచ్చేసి 10 లైన్స్ తీసుకున్నాను. అంటే 5 రౌండ్స్ తీసుకొని 1 సైడ్ నీడిల్కి ఎక్కించేసి 2 సైడ్స్ కలిపి ముడిపెట్టుకుంటే మనకి 10 లైన్స్ అయితే వస్తుంది. ఇది నేను సిల్క్ థ్రెడ్తోనే చేశాను. ఓకేనా. దీనికి నేనైతే ఈ సైజులోనే బీడ్స్ తీసుకున్నాను. ఎందుకనంటే దీనికి నేను టాజిల్స్ అయితే యూజ్ చేయలేదన్నమాట. ఓన్లీ ఈ బీడ్స్ తోటే చేశాను. ఇవి ఒకటను 1 mm సైజులో ఉన్న గోల్డ్ బీడ్స్, అలాగే 3 mm సైజులో ఉన్న వైట్ బీడ్స్ కొన్ని తీసుకున్నాను అనమాట. వీటితోటి ఈజీగా ఒక డిజైన్ అయితే చేద్దాము. ఓకేనా. ముందుగా అయితే ముడేసుకొని శారీకి టై చేసేయండి. ఓకేనా. టై చేసుకున్న తర్వాత ఇలా అడుగు నుంచి శారీ పైకి కుచ్చేసి ఇలా లాక్ చేసేసుకోండి. లాక్ చేసేసుకున్న తర్వాత కాస్త దగ్గరగా లాగేస్తే మనకి ముడి ఇలా పడుతుందండి. ఓకేనా. ఇలా ముడి పడిన తర్వాత ఇలా ఇంకొక లాక్ చేసేయండి. ఓకేనా. దారాలు అనేవి మనకి చిక్కు లేకుండా ఇంకా ఇలా విడిపోతుంటాయి కదా, అలా విడిపోకుండా చూసుకొని చేసుకోవాలండి ఇదైతే. ఓకేనా. ఇప్పుడైతే ఇలా ఒక 2 లాక్స్ చేసుకున్న తర్వాత ఈ బీడ్ తీసుకోండి. ఈ బిగ్ వన్ బీడ్ ఒకటి తీసుకొని 3 mm సైజులోని వైట్ బీడ్ అన్నా కదా, అదొకటి తీసుకొని ఇలా పైకనేసి మీ దారాలు మెలకలు లేకుండా అలాగే గుడిదిగుడుగా లేకుండా చూసుకొని నీట్గా చేసుకోవాలి. ఇది లూజ్ లేకుండా చూసుకోండి. ఓకేనా. ఇంకా దారాలు చిక్కుపడకూడదు. ఓకేనా. ఇలా చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది కదా మనకి. ఇక్కడ నేను పైన అయితే ఏ బీడు యూజ్ చేయలేదు. దాని పక్కనే మనం కుచ్చిన దాని పక్కనే ఆల్రెడీ మనం బీడ్కి కుచ్చాం కదా, దాని పక్కనే మళ్ళీ ఇంకొక లాక్ చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇంకా ఇలానే కొంచెం దూరం అయితే చేయండి. ఒక 1/2 ఇంచ్ దూరం అయితే చేయండి. దానికోసము మనకు ఒక 5 లాక్స్ పడతాయి అంతే. ఇలా మెలక చేసేసుకోండి నీట్గా. దగ్గరగానే చేసుకోవాలనండి. ఇదే ఇలా తిక్కుగా రావాలనంటే. ఓకేనా. దూరంగా చేస్తే ఏంటంటే అది నీట్గా కనపడదు. కాస్త మనకి దగ్గరగానే చేసుకోవాలి. ఈ దారాలు ఇలా విడిపోకుండా ఇలా ఫింగర్కి చుట్టేసి పెట్టుకోండి. అలాగే మనం ఇలా నీడిల్ తీసేటప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ కూడా మనకి మెలక పడకుండా నీట్గా వస్తుంది కుట్టడం కూడా. ఓకేనా. ఇలా చేసుకున్న తర్వాత ఇంకొక లాక్ చేసేయండి. ఓకేనా. ఇలా ఇంకొక లాక్ చేసుకున్న తర్వాత ఈ 1 mm సైజులో ఉన్న గోల్డ్ బీడ్ ఒకటి తీసుకోండి. ఓకేనా. తీసుకొని దీన్ని ఇక్కడనే పక్కనే బీడ్ సైజు వదిలేసి పక్కనే కుచ్చి ఇలా లాక్ చేసేయండి. ఇక్కడ నుంచి ఇంకొక 5 లాక్స్ వరకు ఇలానే చేయండి. దీనికి నేను పొరపాటున ఈ కలర్ థ్రెడ్ తీసుకున్నా అండి. పళ్ళు ఉన్న కలర్ కాకుండా శారీ కలరు ఆపోజిట్ కలర్ తీసుకున్నట్టయితే మీకు డిజైన్ అనేది మంచిగా కనపడుతుంది, నీట్గా కూడా ఉంటుంది. నేనంటే తొందరలో చూసుకోలేదు. పళ్ళు డిజైన్ అయితే పళ్ళు కలర్ థ్రెడ్ తీసుకున్నాను నేను. ఓకేనా. ఇలా కొన్ని లాక్స్ చేసుకున్న తర్వాత అంటే ఈక్వల్గా ఇటు ఈక్వల్గా ఉండేటట్టు చూసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక వైట్ బీడ్ తీసుకొని ఇది ఏ సైజులోదైనా తీసుకోండి. చిన్నదని లేదు, పెద్దదని లేదు, మీకు నచ్చింది. అంటే నాకు టాజిల్స్ యూజ్ చేసుకోవట్లేదు కాబట్టి నాకు మంచిగా కనపడాలి అనేసి నేనైతే ఈ బిగ్ వన్ తీసుకున్నాను. కాస్త అట్రాక్టివ్గా కూడా ఉంటుంది. అలా అని మనం 1 ఇంచుకి ఒకటి వచ్చేలా చేసుకుంటున్నాం కాబట్టి
బరువు కూడా ఏముండదండి. ఈ శారీ వచ్చేసి గద్వాల్ శారీ, మంచి పట్టు శారీ కదా. ఇది ఏంటంటే శారీ ఉన్న వెయిట్ అలానే ఉంటుంది. దాంతో పోల్చుకుంటే ఈ బీడ్స్ పెద్ద వెయిట్ కాదేమో అనుకుంటున్నా నేను. ఓకేనా, ఇది మళ్ళీ బీడ్ తీసుకొని ఇలానే లాక్ చేసేసుకోండి. మీలోని కొంతమంది ఏం చేస్తారనంటే ఇగో నీడిలు పైనుంచి కుచ్చుతారు. ఇలా నేను కొంచెం లాక్ చేసిన తర్వాత దానికి దీనికి డిఫరెన్స్ నేను మీకు చూపిస్తా అండి. దాని తర్వాత మీరు మీ చేతి వీలుతో చేస్తారా లేదనంటే నేను చేసినట్టు చేస్తారా అన్నది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. అంటే బీడ్ పక్కన ఉంటే కనపడదు కదా, అందుకనేసి కొంచెం అయితే అల్లుతున్నా నేను. ఇక్కడ నుంచి చూపిస్తా. ఇప్పుడు నేను అల్లింది అయితే ఇగో ఇలా వచ్చింది. ఓకేనా, ఇప్పుడు కొంతమంది అల్లుకుంటారు కదా, అంటే నేను కొన్ని వీడియో చూస్తుంటా చెప్పాను కదా. అవి ఎలా అంటే ఇలా శారీ పైనుంచి మనమేమో అడుగు నుంచి కుచ్చుతాం కదా, ఇలా కాకుండా ఇలా పైనుంచి కుచ్చే వాళ్ళు ఉంటారు. ఈ పైనుంచి చేసేది ఎలా ఉంటుంది అని అంటే దీనికి మెలకలు వేసే పని లేదు. మనకి ఇది ఇలా రౌండ్ వచ్చేస్తుంది కాబట్టి మెలక వేసే పని లేకుండా అయిపోతుంది అన్నమాట. ఇగో ఇలా అంటే చెయ్యటం ఈజీగానే ఇలా కుచ్చటంతో అయిపోతుంది, ఓకే. కానీ ఇదేమైపోతుంది అంటే అడుక్కుపోతుంది, కిందకి వెళ్ళిపోతుంది. నీకు కావాలనుకున్న డిజైను, నీకు కావాలనుకున్న మెలిక ఏదైతే ఉందో అది అడుగుకి కనపడుతుంది. అంటే మనం ఉల్టా పల్టా చేసుకున్నట్లుగా అవుతుంది అన్నమాట. నేను ఇలాంటి వీడియోస్ చేసినప్పుడు కూడా నేను మీకు ఒకసారి చూపించాను. ఇదిగో దానికి దీనికి ఉన్న తేడా అయితే ఇలా వస్తుంది. ఓకేనా, అంటే ఇది కలర్ తోటి మనకి సరిగా కనపడట్లేదు కానీ మీకు అర్థమవుతుందో లేదో. కలర్ కాకుండా ఈ శారీ కలర్ గ్రీన్ ఉందండి, ఇలా ఈ గ్రీన్ ఉంది. ఈ గ్రీన్తో నేను చేసినట్లయితే మీకు అర్థమయ్యేది కానీ నేను అనుకోకుండా ఇది తీసుకున్నాను. నేను స్టార్ట్ చేసిన తర్వాత నాకు గుర్తొచ్చింది. ఓకేనా, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇది అసలు చూస్తే ఏంటనంటే మనకి ఈ పైన వచ్చింది అడుగును కనపడుతుంది అనమాట. ఇగో చూసారుగా, ఇగో అడుగున కనపడుతుంది. మనదేమో అడుగున వీళ్ళల్లినట్టుగా ఉంటుంది, ఇలా ఉల్టా పల్టా అయినట్టుగా కనిపిస్తుంది అనమాట అడుగు. ఇది వచ్చి మనదేమో పైన ఇలా ఉంటుంది. ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. ఒకవేళ ఇలా కుట్టే అలవాటు ఎవరికైనా ఉండుంటే ఒకసారి మీరు చూసుకోండి. దాని తర్వాత మీకు నచ్చింది మీరు చేసేసుకోవచ్చు. ఏమంటారు? ఓకేనా, మరి ఇవాళ డిజైన్ అయితే ఇంతే అండి. నేనైతే ఇలా స్టార్ట్ చేశాను. మేబీ థ్రెడ్ కూడా నాకు మధ్యలో కట్ అయిపోయింది కాబట్టి నేను ఇది ఆపేస్తున్నాను. ఇలా అయితే మీరు 1 ఇంచ్ 1 ఇంచుకి ఇది పెట్టుకోండి, డాట్స్ పెట్టుకోండి. డాట్స్ పెట్టుకొని చేసేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది, బాగుంటుంది కూడా. మీరు కూడా ట్రై చేయండి. కావాలనుకుంటే ఇదే ప్లేస్లో, ఇది పెట్టిన ప్లేస్లోనే మనం టాజిల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా చేస్తే ఏంటంటే చాలా మంచిగా వస్తుంది డిజైన్ మనకి. అంటే టాజిల్ సిస్టమ్ లేని వాళ్ళు వెరైటీగా ఏదైనా అడిగినప్పుడు మనం ఇలా చేసి పెట్టవచ్చు అనమాట. దానికోసమే నేను ఇలా చేశాను. టాజిల్స్ లేకుండా చేసుకోవచ్చు. కుదిరితే నేను ఆపోజిట్ కలర్లో చేసినప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకేనా, ఇలాంటి డిజైన్స్ అయితే మనం లాస్ట్ టైం ఇంతకు ముందు చేసుకున్నాం, ఎప్పుడో 1 ఇయర్ బ్యాక్ ఏమో చేసామంటే, రీసెంట్గా అయితే ఏం చేయలేదులే కానీ. ఓకేనా, ఇది అండి ఇవాళ నా డిజైన్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి, మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కానీ మీకు మంచి డిజైన్స్ నేర్పించడానికి ట్రై చేస్తాను వీలుని బట్టి. ఓకేనా, ఇది మీకు థ్రెడ్ అయిపోయినప్పుడు కట్ చేసుకోవాలనుకున్నప్పుడు అక్కడ మీరు గమ్ అప్లై చేసుకోవటమే అండి. నేను వీడియో ఇంకొకటి చేసి చూపిస్తానులే మీకు క్లియర్గా, క్లారిటీగా. లేదనంటే ట్రెండింగ్లోనే ఉంది మంది ఒక వీడియో, అదైనా సరే నేను మీకు
పెట్టేస్తాను. అంటే డిజైన్ ఇది కాదు, కానీ అల్లుకునేది మాత్రానికి ఉంది ఒకటి. అది నేను మీకు చూస్తా, నాకు ఈ వీడియో అప్లోడ్ చేసే అంత లోపల నాకు గుర్తుంటే ఆ కామెంట్ సెక్షన్లోని లింక్ ఇస్తా. ఓకేనా? బాయ్. ఏమనుకోకండి, ఇలా డిస్టర్బ్ అయిపోయింది డిజైను. తొందరలో అప్పుడప్పుడు అలా అవుతుంటాయండి, కానీ మీకైతే మంచి ఐడియానే ఇచ్చాను కదా, నా పరిస్థితి ఎలా ఉన్నా కూడా. ఓకేనా? ఇది పీకో సరిగా రాలా. అమ్మో, నేను చేయలేదండోయ్, ఇది వేరే వాళ్ళు చేసి ఇచ్చింది. ఇక్కడ వంకర వచ్చింది, అందుకే ఇది కిందికి దిగింది. ఓకేనా? బాయ్.